ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. గట్టిగా చెప్పారు, బలంగా చెప్పారు, అనుకున్న మేరకు విజయం సాధించారు, చెప్పిన మెజార్టీనే వచ్చింది. ఎలా చెప్పగలిగారు అంత గట్టిగా? నా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయబోతున్నాం మేము, ఇంత మెజార్టీ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఏంటన్నా వైసీపీ వాళ్ళు మాట్లాడినట్లు కనబడ్డారు ఒక్కసారి. లేదు, అందుకే ఆ కోణం నుంచి వస్తున్నా. వాళ్ళు తొలి నుంచి అది ఆరోపిస్తున్నారు. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, ఓకే, మేము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్. ఇదే విధానం అన్న. నేను ఒకటే అడుగుతాను, మేము గెలిచాము, దాంట్లో 11 మంది వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా నెగ్గాడని చెప్పేది వైసీపీ వాళ్ళు చెప్పేది. అది ట్యాంపరింగ్ అన్నది సాధ్యం కాదని అనేక సందర్భాల్లో నిపుణుల ద్వారా పర్యవేక్షించి కూడా చెప్పడం జరిగింది. ఓటమిని వీళ్ళు అంగీకరించాలి. మీరు ఎందుకు ఓడిపోయారనేది వారు అంగీకరించాలి. అంగీకరించకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా తప్పులు సరి చేసుకోకుండా ఇంకా మీరు ఈవీఎం అంటే సంతోషం, మీరు ఏం మాట్లాడితే మాట్లాడాలి. ఒకటే కామెంట్ చేస్తున్నారు, 11 మంది గెలిచినా టీడీపీ కూటమి వచ్చేసి ఒక కట్ ఆఫ్ మెజార్టీ పెట్టింది, అది దాటిన వారు విజయం సాధించారు. అంటే గెలిచిన 11 మంది మీరు పెట్టిన కట్ ఆఫ్ మెజార్టీ దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు, దానికన్నా తక్కువ ఉన్న వారంతా ఓడిపోయారు. మహారాష్ట్ర ఎన్నికలే దీనికి నిదర్శనము అని ఈ రోజుకి వాళ్ళు వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? గతంలో ఏదో చేసిన అనుభవంలాగా, గతంలో ఉన్న జ్ఞాపకాలలాగా, అదేదో వీళ్ళు ఇంతకుముందు చేసి ఇదే విధంగా ఇప్పుడు వీళ్ళు చేసేసారనే మైకులు నేను ఉన్నారేమో కానీ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలు వాళ్ళు వద్దనుకున్నారు. నేను మీకు ఎన్నికల ముందే చెప్పా, 50,000 పైనే మెజార్టీ వస్తుంది, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న. ఏంటి ఆ విశ్వాసం అంటే ప్రజలు, మేము చేసిన పనులు, వారు మాతోటి మాట్లాడే విధానం కానీ, వాళ్ళ స్పందన కానీ, వాళ్ళ పల్స్ కానీ మేము అన్నీ కూడా చూసినట్టు మాకు అర్థమైంది. ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు, ఈ పార్టీ వద్దనుకుంటున్నారు, మరి ముఖ్యంగా మా కొద్దిగా ఇక్కడ ఈ నాయకులు వద్దనుకుంటున్నారు. మా ఏరియాలో పార్టీ ప్రభుత్వంతో పాటు మాకు ఇక్కడ కొంతమంది వ్యక్తులను వద్దనుకుంటున్నారు. అది వద్దనుకున్న విధానం మాకు అర్థమైంది కాబట్టి బలంగా మేము ఇంత మెజార్టీతోటి నెగ్గగలమన్న విశ్వాసం మాకుంది. వాళ్ళు ఏంటి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ ప్రాంతం మనకి బలంగా ఒక బలహీన వర్గాలు బహుజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం, ట్రెడిషనల్గా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఓటుగా భావించే ఓటర్స్ కూడా ఎందుకు వద్దనుకుంటున్నారని ఈ రోజు దాకా ఏదైనా సరే అనలైజ్ చేసుకోగలిగారా? ఏదైనా కనీసం వెళ్ళి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోగలిగారా? ఇక్కడ వీళ్ళంతా కూడా బహుజనులు ఉంటారు, పార్టీకి ఎప్పుడు కూడా బహుజనులు మా బలం అనే వైఎస్ఆర్సీపీ కూడా కాదు, చేసుకోలేకపోయారు. ఏమీ చేయలేదు. చేయకపోగా ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళి ఈవీఎం అంటే నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఓటేసిన ప్రజలకు తెలుసు కదా ఎవరికి వేశారో. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మేము నవ్వడం వదిలేయండి, వాళ్ళు నవ్వుతున్నారు, ప్రజలు నవ్వుతున్నారు ఈవీఎం అంటా ఉంటే. సో ఈ విషయం పక్కన పెడితే ఒక్కసారి ఎన్నికలకు ముందు మనం గమనిస్తే జగదీశ్వరి చిట్స్ దాని మీద కేసులు బనాయించి మిమ్మల్ని జైలుకు పంపించారు, చాలా బాధలకు గురి చేశారు. ఆదిరెడ్డి కుటుంబం వైసీపీలోకి రాకపోతే మూసేస్తాం, ఇక మొత్తం మూసేస్తామని బెదిరించారు. బెదరలేదు, జైలుకు వెళ్ళారు, జైలు జీవితం అనిపించి మళ్ళా వచ్చారు బయటికి. మీరు వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనని ఇక్కడే ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు 53 రోజుల పాటు. ఆ కుటుంబం అంతా రాజమండ్రిలోనే మకాం వేసింది. మీ బాధలు మీరు మర్చిపోయే లోపే చంద్రబాబు గారు చంద్రబాబు జైల్లో పెట్టడం, ఆ కుటుంబం అంతా ఇక్కడే ఉండడం, లోకేష్ గారు, భువనేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అప్పుడు ఎలా ఉండింది అసలు మీ యొక్క పరిస్థితి ఎలా ఉండింది? నిన్న రాజమండ్రిలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తా ఉన్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు నిర్వహించాను, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కొనసాగిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొన్ని సాంప్రదాయాల్ని కొనసాగించాలి, అధికారం వదిలేయకూడదు, మర్చిపోకూడదు. నిన్న ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు గుర్తు చేశారు, వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగిపోవాలి, నా భర్తకి బెయిల్ రావాలని భువనేశ్వరి గారు ఏదో ఒక గుడికి వెళ్దామా వాసు అని అడిగారు. అంటే బాగా ప్రసిద్ధిగాంచిన గుడి విఘ్నేశ్వర గుడి, ఆ గుడికి వెళ్దామని 10ంటికి మేము ఆ గుడికి వెళ్తామని డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసాం. ముందు రోజు రాత్రి 9ంటికో 10ంటికో ఫిక్స్ చేసాం ప్రోగ్రామ్. మీరు నమ్మరు, రాత్రి 10 తర్వాత వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు మెసేజెస్. మనం రేపు 9:30కి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ గుడికి రండి, మొదటి దర్శనం మనకు అవ్వాలి అని. నాకు నైటే దర్శనంలో కూడా నాకు నైటే మెసేజ్ వచ్చింది, నేను చూసాను. పోలీస్ వారికి చెప్తే డిఎస్పీ గారు వీళ్ళందరూ స్వతహాగా అప్పుడు ఉన్న ఒత్తిడి రీత్యా
లేదు సార్ మీరు కొద్దిగా డిలే చేసుకోండి అని అంటే నేను మా వాళ్ళకి అక్కడ అదే భువనేశ్వరి గారి యొక్క సిఎస్ఓ గారిని అడగగా వారు వెంటనే సార్ ఇక్కడ మనం పోటీ పడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ దర్శనం అయిపోనే ఉండే మనం వెళ్ళి దేవుడికి మనం నమస్కరించుకొని మన బాధలు చెప్పుకోవడమే కదా, ఒక అరగంట లేట్ అయితే ఏంటి అని అన్నారు. మేము 10 కాస్త 10:30కి వెళ్ళాం. 10:30కి వెళ్తే 200-300 మంది పోలీసులు, ఆవిడి నేను, దాని తర్వాత కొంతమంది మా నాయకులు వచ్చారు, మేము ఒక 30-40 మంది ఉన్నాం. గుడి దగ్గరికి వెళ్తే పట్టుమని ఇద్దరు కూడా లేదు వైసీపీ వాళ్ళు. అంటే వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్న గుడి దగ్గర రాజకీయాలు ఏంటని ఆ వైసీపీలోనే చేదరించుకున్నారు. ఇక్కడ ఉన్న ఆ ఇన్ఛార్జ్ యొక్క వ్యవహారాన్ని ఇద్దరే ఉన్నారు, మూల నుంచొని ఉన్నారు. పోలీసు అని అడిగాను, నాకు వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి అదేంటి సార్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు సార్, 1:30 నుంచి చూస్తున్నా ఎవరైనా వస్తారంటే ఇద్దరే కనబడుతున్నారు. లేదు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు, ఎవరు సార్? పోలీసులేనండి అని. మీరేనండి వైసీపీ వాళ్ళు కనబడట్లేదు, నాకు మీరే కనబడుతున్నారు వైసీపీ వాళ్ళ కింద. ఇద్దరు ఉన్నప్పుడు మీరు ఆవిడని పాపం కారులో 20 నిమిషాల నుంచి ఉంచారు, దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చారు అంటే అలాంటి ఇబ్బందులు అనేకం పెట్టారండి ఆవిడని. గాంధీ జయంతి నాడా లేకపోతే నాకు సందర్భం గుర్తు రావట్లేదు కానీ గాంధీ గారిని కూడా ఆవిడ గాంధీ జయంతి అనుకుంటున్నానండి, ఆయనకి నివాళులు అర్పించడానికి వెళ్దాం అనుకుంటే మేము ఏదైతే సెంటర్లో గాంధీ గారికి నివాళులు అర్పించుకుందామని వెళ్తా ఉన్నామో అదే సెంటర్ పెడతారు కార్యక్రమం. సత్యమేవ జయతే కార్యక్రమం రాజమండ్రి సీట్లు మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం ఆవిడది. నేనే ఆర్గనైజ్ చేశానండి, అది పెద్దలందరి యొక్క సమక్షంలో సహకారంతో నేను చేశాను. అదే రోజు డ్వాక్రా గ్రూపుల మీటింగ్. డ్వాక్రా గ్రూపుల ఆరోగ్యం ఎలా ఉందంట మెడికల్ టెస్టులు చేసి వాళ్ళందరూ రూమ్లో ఉంచి తాళం వేసేసి వాళ్ళకి బీపీ షుగర్లు అన్ని టెస్టులు చేస్తున్నారు. 20,000 మందితో చేసాం కార్యక్రమం. ఆగేరా అంటే ఆవిడ నోరు తెరిచి ఏది చెప్పుకోలేదు కానీ చెప్పలేని విధంగా ఆవిడని మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఆవిడని పరామర్శించడానికి వస్తున్నారు, రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు. అమ్మ బాబు గారు బాగానే ఉన్నారు కదా, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మేము ఉన్నాం అంటారు, అంతేనే కదండి. దాని మించి ఇంకేం మాట్లాడరు. ఈ మాట చెప్పడానికి కూడా ఆవిడున్న క్యాంప్ సైట్ దగ్గర రానిచ్చేవారు కాదు పోలీసు వారు. ఎక్కడికక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక గేటు, కంబల్జరీ దగ్గర ఒక గేటు, వచ్చే వాళ్ళందరినీ ఆపేయడం. ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా వాళ్ళని మానసికంగా కృంగిపోయేటట్లు చేయాలి అన్నీ చేసినా నిజంగా ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్, ఐరన్ లేడీ అని అంటారు చూడండి, ఆవిడే. చాలా ధైర్యంగా నిలతొక్కుని ఒక్కొక్క సందర్భంలోనే మాకు ధైర్యం నింపేవారు, మాకు కొన్ని సూచనలు ఇచ్చేవారు. ఇనీషియల్గా ఎవరికైనా ఉంటుంది కాస్త, ఇనీషియల్గా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత మాత్రం ఆవిడ ఓవర్కమ్ అయి లేదు బాధ్యత ఉంది. కోట్లాది తెలుగు సైనికులు ఆవేదన చెందుతూ ఉన్నారు, వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకూడదంటే కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆవిడ కానీ లోకేష్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ వ్యవహరించిన విధానం చాలా స్ఫూర్తిదాయకం. వాళ్ళు రియల్ ఫైటర్స్లా ఫైట్ చేశారు. వాళ్ళేమీ మమ్మల్ని మా ప్రభుత్వం ఇలా చేసేసింది, అయ్యో మాకు ఇంత అన్యాయం అయిపోయిందని బార్మన్ రోడ్ల మీద కూర్చొని ఏమి నిరసనలు చేయలే. వాళ్ళు ఏం చేయాలో అది చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. సత్యమేవ జయతే, నిజం గెలవాలి. ఏం జరిగింది ఈ రోజున ఒక వ్యక్తి, ఎంతటి గొప్ప వ్యక్తి, ఒక విజనరీ లీడర్కి ఇలా జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇలా జరిగింది, రేపు సామాన్యులకి ఎందుకు జరగదు? ఆవిడ ప్రశ్నించడం మొదలుపెట్టారు. చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారండి. జస్ట్ నేను శాంపిల్కి 2-3 ఇన్సిడెంట్స్ నాకు స్ట్రైక్ అయ్యి చెప్పాను. ఆలోచించుకుంటూ వెళ్తే ఇలాంటి వందలాదిగా ఉన్నాయి అవమానాలు, వందలాదిగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.